హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి అభ్యర్థులకు ఒక ముఖ్యమైనటువంటి ఒక న్యూస్ ఏంటంటే, అభ్యర్థులు ఎవరైతే రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళబోతా ఉన్నారో వాళ్ళందరికీ కాల్ లెటర్స్ ఎవరికైతే ఇప్పటివరకు అందడం జరిగిందో ఆ అభ్యర్థుల యొక్క లాగిన్ ఐడిలో ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్సెస్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2-3 ప్రిఫరెన్స్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో, దేనికైతే కాల్ లెటర్ పంపించి ఉన్నారో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే ఉంచి మిగిలినవన్నీ కూడా తొలగించడం జరిగింది. అది మీ ఎవరైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారో, ఎవరైతే కాల్ లెటర్ పొందారో, మరి ప్రభుత్వం వారు ఎవరికైతే కాల్ లెటర్ పంపించడం జరిగిందో ఆ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నటువంటి ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే ఉంచి మిగిలిన ప్రిఫరెన్స్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కావాలంటే ఒక ఉదాహరణకి ఇది చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా తీసివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ పోస్టుకు మాత్రమే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుద్ది. అది పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఆ అభ్యర్థులకు ఆ పోస్ట్ ఇస్తారు. వాళ్ళు మాకు ఇది వద్దు, మాకు ఇంకోటి కావాలి, మేము మరలా వేరేది పెట్టుకుంటాం అనే ఛాన్స్ కూడా లేకుండా ప్రస్తుతం వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో దాన్ని మాత్రం ఉంచేశారు. ఈ 2-3 పోస్టులకి సెలెక్ట్ అయ్యి జాబ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రమే వాళ్ళకి కన్ఫైన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి అందుకే వాళ్ళకి అది ఉంచేసి దానికి మాత్రం ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నామని ఒక క్లారిటీ, ఇక ఆ పోస్టు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది అనమాట. కాబట్టి మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ ఆప్షన్ కింద వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుద్ది. ఆల్రెడీ వాళ్ళ తర్వాత క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ రెండో ఆప్షన్ కింద ఆ పోస్టు ఇచ్చేసేసి ఉంటారు ఈ పాటికి. అందుకే ఈ క్యాండిడేట్కి ఆ ఆప్షన్ తీసేశారు. ఆ 16,347 పోస్టులు ఏవైతే ఉన్నావో వాటన్నిటికీ సంబంధించి అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాదు కాబట్టి రెండో ప్రిఫరెన్స్ ఇతను పెట్టిన రెండో ప్రిఫరెన్స్ వేరే వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఈ వ్యక్తికి తీసేశారు. అందువలన అలాగే మూడో ప్రిఫరెన్స్ కూడా మరో వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇతను పెట్టిన మూడో ప్రిఫరెన్స్ కూడా తీసేస్తారు. కాబట్టి ఇతను ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇతనికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఇక రెండో ప్రిఫరెన్స్ మూడో ప్రిఫరెన్స్ ఇతనికి అవసరం లేదు కాబట్టి అవి వేరే వ్యక్తులకి కావాలి కాబట్టి వేరే వ్యక్తులకి ఆ పోస్టులకి వేరే వ్యక్తులను సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ కాల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్లో నుంచి ఇతను పెట్టినటువంటి ప్రిఫరెన్స్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.